ఇప్పుడు పిఠాపురం సంగతి ఎలా ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ గారికి 91% కాపులే ఉన్నారు మరి ఇక్కడ. ఇప్పుడు వంగ గీత గారు కూడా కాపే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాపే. సో ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ లో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఆవిడ గెలిచింది. పిఠాపురంలో వేసుకోవడం కారణం ఏంటి, ఎక్కడున్నా కూడా 100-150 కోట్లు ఖర్చు పెట్టి ఓడించేయడానికి రెడీగా ఉన్నాడు జగన్. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, చిన్న పప్పు ఉన్నాడు కదా ఆవిడ లోకేష్, ఈ 3 సీట్లను ఓడించేస్తాడు. 100% ఓడించేస్తాడు. ముగ్గురు గెలవకూడదు, గెలవనివ్వడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ అన్న. మీరు అర్థం చేసుకుంటలేదు. మన నుంచి నాకు 4 నెలలని చెప్తున్నాను నేను. అయినా ఒక పిఠాపురంలో మట్టుకు 50% వరకు వస్తాడు. మిగతా ఓట్లు సీలిపోతాయి. వంగాగీత గెలిచినా ఇతను గెలిచినా ఒక 1000-2000 వేట్లో గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ లేదు. ఇద్దరు కూడా, వంగాగీత నాకు బాగా ఫ్రెండే. ఇద్దరికి ఆ ఓట్ల డిఫరెన్స్ మధ్యలో కొన్ని కొట్టుకుపోతాడు. వరమన్నవాడు చీల్ చేస్తాడు. ఒక ఈక్వేస్ట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కానీ కమ్మోళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వేయరు. కాపులు వీళ్ళతో కలిశారు కాబట్టి తెలుగుదేశం నిలబడిన చోట కాపులు వేస్తారు. చూసారా డిఫరెన్స్? అది ఆ క్యాస్ట్ యొక్క లక్షణం. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు ఎలా చెప్పేస్తారు, ఎలా చెప్తారు? అబద్ధాలు ఆడాలా? కూర్చోబెట్టి అండలు లైట్లు గీట్లు వేసుకుని నేను అబద్ధం ఆడాలా? ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్. ఐ డోంట్ నీడ్ టు డూ దట్. నిజమే మాట్లాడతాను నేను. వాళ్ళు వేయరు. కమ్మోడు కాపోడుకి 7 ఓటు, కాపోడు కమ్మోడు వేస్తాడు. అలా బ్లడ్ ఉడుతూ ఉంటుంది అనమాట. అందరు ఎదురు చూస్తున్నారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, మాట్లాడాలి అని. చాలా వరకు యూత్తో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు చెప్పాలంటే. ఓట్లు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో? ఈసారి ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటున్నారు. పెరిగితే కూడా కాపుల్లో అతను ఇది పోగొట్టుకున్నాడు కదా. సీట్లు అంత తక్కువ ఎందుకు ఒప్పుకున్నావు? 21 సీట్లకు ఒప్పుకున్నారు. తర్వాత ఏమో అతనికి ఒక ధైర్యం ఏంటంటే ఇతనికి క్రౌడ్ పుల్లర్. దేశంలో ఏ నటుడికి రానంత క్రౌడ్ వస్తుంది ఓట్లు వేసినా వేయకపోయినా. దానికోసం పెట్టారు వాళ్ళు. ప్లస్ ఏమో ఇన్ ఫ్యూచర్ 27% ఉన్న కాపులు మన దగ్గరికి ఉంటారని ఫ్యూచర్ ప్లాన్లో అమిత్ షాను అతను పిఎం గారు ఇతని దగ్గర పెట్టినారు. ఇతనికి ఏదో విధంగా సెంట్రల్లో కూర్చోబెట్టుకుందామని. పవన్ కళ్యాణ్ గారు నాట్ బికాజ్ ఆఫ్ హిమ్, ఒకటి బికాజ్ ఆఫ్ యాక్టర్ గ్లామర్, ఇంకోటి కాపుల్ని అందరికీ సాటిస్ఫై చేసినట్టు. అది పెద్ద మూవ్ అది. అంచేత ఇంకా చిరంజీవి అయిపోతారు పవన్ కళ్యాణ్ తప్ప వేరే గతి లేదు కాపులకి, వేరే క్యాండిడేట్ లేడు. అంత దయనీయమైన స్థితిలో ఉన్న క్యాస్ట్ ఏంటంటే కాపులు. యాజ్ ఇట్ ఈజ్గానే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పైకి లాక్కుంటూ ఉంటారు కిందకి పీతల్లాగా. దానికి తోడు ఫైనాన్షియల్గా డబ్బు లేదు, దెబ్బతినేశారు. పెద్ద కుటుంబాలు కూడా దెబ్బతినేసారు. ఏదో పెద్ద కాపులు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు తప్పితే మిగతా వాళ్ళందరూ దెబ్బతినేశారు. చాలా కూలి పనులు చేసుకుని లేవుకి వెళ్ళిపోయారు కాపులంతా. అందుకనే బుద్ధగడ్డ భద్రబాబు వాళ్ళకి రిజర్వేషన్ పెట్టండి, వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చి బాగుపడతారని పెట్టాడు. ఓకే, అతను గెలవలేకపోయాడు. అది ఎందుకు ఇవ్వలేరంటే చాలా ఉన్నాయి అందులో. ఎందుకంటే అందులో రెడ్డిస్ అందరూ కూడా కాపులే. కడపలో ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్లో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దాంట్లో కాపర్ ఉంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. అది మీరు అతను అడగండి కావాలంటే. వాళ్ళ కజిన్ ఒక అతను ఉంటాడు, అతను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అతను బాగా చదువుకున్నాడు అతను. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కంటే ఇతనికి కాపుల్లో ఒక 75% పోయింది. పవన్ కళ్యాణ్ గారికి మామూలుగానే లేదు. నాకు అందరూ ఒకసారి అంటాడు నా క్యాస్ట్ కూడా కావాలి అంటాడు. నేను అన్ని క్యాస్టులకు కావాలంటాడు. అది పెద్ద పిస్తా అండి. నువ్వు అన్ని క్యాస్టులు నీకు ఓటేసేయడానికి. కమ్మోళ్ళు వేయరు నీకు. పేరు పెట్టిందే కమ్మోళ్ళు అతనికి, పావలా అని, ప్యాకేజ్ అని. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. మరి చెప్తూనే ఉంటే ఇక్కడ ఉన్న కమ్మాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. అయితే నేనేం చేయను? నా స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతారు అమెరికాలోను. మీకు అర్థమైందా? వాట్ కెన్ ఐ డు? నీ ఒక్కడి గురించి నన్ను చెప్పడం అనేనా? నువ్వు అనే కావాలి నా దగ్గర. నేను నిజమే మాట్లాడతాను. సబ్జెక్ట్ గురించి అయినా, డైరెక్షన్ గురించి అయినా, యాక్టింగ్ గురించి అయినా, పాలిటిక్స్ గురించి అయినా. మై నాలెడ్జ్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ టు యూ. వాట్ ఎవర్ ఐ అండర్స్టాండ్ ఐ విల్ టాక్. మారండి, మీరు మారితేనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతే కమ్మోళ్ళ గురించి ఓడిపోతాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ గురించి ఓడిపోతాడు. అక్కడ కూడా ఉన్నాడు వరమని, వాడు అండర్ చాప కింద ఉన్న కోవర్టాడు. అతనికి ఇవ్వలేదనే ఉక్రోషం సగం ఉంది. ఇక్కడ అతనికి ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం ఆయన అది మొత్తం ఓడించేస్తాడు. ఓ పక్కన ముద్రగడ్డ పద్మనాభని డెప్యూట్ చేశాడు అక్కడ.
ముద్రగడ ఇద్దరి మధ్య చాలా పెద్ద వ్యూహాలు అయితే నడుస్తున్నాయి కదా సార్. పవన్ కళ్యాణ్ గారు వేసే వ్యూహాలకు, జగన్ గారు వేసే వ్యూహాలకు అయితే చాలా పెద్ద ఎత్తులో నడుస్తున్నాయి. మరి ముందు ముందు ఎలక్షన్స్ అంటే మీరు తీసుకుని, అంటే మీరు చాలా రోజుల నుంచి పాలిటిక్స్ లో పాల్గొంటున్నారు కాబట్టి మీకున్న సర్వే ఏంటి, ఎలా లేవు రావు అతనికి ఓట్లు ఎంత వేస్తారు? ఇక అమ్మాయికి ఒక 50% వస్తే అతనికి 45% వస్తాయి. ఆ విధంగా ఓడిపోతాడు ఈసారి? ఎందుకంటే కానీ మేమంతా గెలవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన యొక్క అభిలాష్ గారు నేను గెలవాలనుకుంటే నాకంటే ఎక్కువ మీకు. ఐ లవ్ హిమ్ బట్ ఐ డోంట్ లైక్ హిస్ యాటిట్యూడ్.